నిన్న తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ డైరీ ఆవిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఆదాయం అనేది 18,500 కోట్లు నెలకు వస్తూ ఉంది. మనం ఖర్చు పెట్టాల్సింది 22,500 కోట్లు మేము ఖర్చు చేయాల్సి ఉంది. రాబడి అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇది గమనించాలి. సమ్మె మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు, కేవలం చర్చల ద్వారా మాత్రమే మీ యొక్క సమ్మె అనేది పరిష్కార దిశగా పోతుందని చెప్పి అంటూ భవిష్యత్తులో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రెగ్యులైజ్ చేసే అవకాశం లేదని చెప్పేసి స్పష్టీకరణ చేసిన నేపథ్యంలో మనతో చాలా మంది వరంగల్, హన్మకొండ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈరోజు 30వ రోజు దీక్షలో పాల్గొన్నారు. సీఎం యొక్క వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకుందాం. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల గత 30 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాం. సమ్మె చేస్తున్న క్రమంలో నిన్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పినట్టు మీడియాలో స్క్రోలింగ్ వచ్చింది. అయితే మేము అనేది ఏంటంటే, దయచేసి సార్, మేము గత పాలనలో మేము మోసపోయినాము, ఇప్పుడు కూడా మోసపోయే దిశగా మీరు ఆలోచించకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మేము గత పాలన మీదనే మేము పోరాటం చేసినాం. ఏం పోరాటం చేసినాం? మేము రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన 19,325 మంది పాఠశాల విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తూ పాఠశాలల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతికి ఈ 19,325 నుండి 19,360 మంది దానిక పనిచేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు పనిచేస్తున్న ఈ పాఠశాలలో అందరూ 9 విభాగాలు ఉంటాయి. ఈ 9 విభాగాలలో కేజీబీవి ఫస్ట్ మొదటగా డిపిఓ ఆఫీసులో సిస్టమ్ అనలిస్ట్ అని, సిఓలని, డిఓలని ఈ పోస్టులు ఉంటాయి. మళ్ళీ మండల కేంద్రాలలో ఏమొస్తాయి? ఐఆర్పి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్, మెసెంజర్ పోస్టులు వస్తాయి. మళ్ళీ కాంప్లెక్స్ స్థాయిలో వస్తే సిఆర్పీలు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, పీటీఐలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, మెసెంజర్లు, ఈ రకంగా 9 విభాగాల ఉద్యోగులు పనిచేస్తున్నాం. మేము 9 విభాగాల ఉద్యోగులు 19,325 మందిని పనిచేస్తున్నాం. మేము రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన ఏ ఉద్యోగానికి కావలసిన ఆయా అర్హతలతో మేము నియమించబడ్డాం. పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఎన్నడో సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, ఈ ఆర్టికల్ 16 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన మరియు పేపర్ నోటిఫికేషన్ ద్వారా అన్ని నియమ నిబంధనలు ఏ ఉద్యోగానికి ఏ అర్హత కావాలనో ఆయా అర్హతలతో నియమించబడ్డ ప్రతి ఒక్కరూ క్రమబద్ధీకరణకు అర్హులు అని చెప్పి ఎన్నడో తీర్పిచ్చింది. వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయమంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న క్రమంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గౌరవ సీఎం గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదు, అందరినీ ఇది అది అని కాదు రెగ్యులరైజ్ చేస్తామని, భార్యాభర్తల కాంట్రాక్ట్ కూడా చేసుకోరాదండి అని మాట్లాడిన ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ అయితే పీడాబోతుందని చెప్పిన ముఖ్యమంత్రి అప్పటి వరకు చేయలే. అప్పటి వరకు మా ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయలే. మేము 18 సంవత్సరాలుగా ఇంత ఆవేదన గురవుతూ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మేము ఆ ప్రభుత్వాన్ని కోరుతున్న క్రమంలో ప్రభుత్వాన్ని కోరుతూ దీక్షలు 23 రోజులు మేము దీక్షలు చేసినాం. మా ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని. అప్పుడు మేము చేస్తున్న దీక్షా శిబిరానికి ఈ హన్మకొండ ఏకశిలా పార్క్ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో ఇంటలెక్చువల్గా పరిగణించబడినటువంటి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్ ఇట్లాంటి వాళ్ళు అందరి అండదండలతో మీరు అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధించారు. మీరు అంత ఉద్యమ రూపము మీకు ఉండి మీరు ఆ మాట అన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఖచ్చితంగా క్రమబద్ధీకరణ చేస్తామని అప్పటి సీఎం
ఎవరు కేసీఆర్ అన్నారు. ఆ కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకోలేదు. మేము 23 రోజులు చేస్తున్నప్పుడు మా దీక్షా శిబిరానికి గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మా దీక్షా శిబిరానికి విచ్చేసి మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, ఇప్పటి ప్రభుత్వం కంటక ప్రభుత్వం, ఈ కంటక ప్రభుత్వాన్ని పనిచేసి ఆ ప్రభుత్వం పోగానే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న రేవంత్ అన్న ఇక్కడున్నారు, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని దర్బార్గా సెక్రటరియట్కి పిలిపించి క్షణకాలంలో మీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అన్న మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చినటువంటి మీ స్ఫూర్తితోటే మా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు 20,000 మంది ఒక్క కుటుంబంలో ఇంటూ 4 వేసుకున్న 80,000 మంది ఒక్కొక్కరు మా ఎంఎస్సి, ఇప్పుడు నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి టెట్ ఇట్లాంటి క్వాలిఫికేషన్లతోటి నియమించబడ్డాం. ఇక్కడ ఎవ్వరు కూడా అన్ని అర్హతలతోటి నియమించబడ్డాం. మేమందరం జనాలను సమాయత్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ప్రజా పాలన దిశగా మీరు పాలిస్తారనే ఆశతో, మాకిచ్చిన మాట నెరవేరుస్తారనే ఆకాంక్షతో మేము మీరిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము 13 నెలలుగా వేచి చూసాం. గౌరవ సీఎం రేవంత్ అన్న, మీరు దయచేసి మా ఆడపడుచుల యొక్క ఆవేదన, మా కుటుంబాల యొక్క పరిస్థితి అన్నీ కన్సర్న్ చేసి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ క్రమబద్ధీకరణకు మీకేమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, మీకేమన్నా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటే తక్షణమే పే స్కేల్ అమలు చేయమంటున్నాం. తక్షణమే పే స్కేల్ అమలు చేయడానికి మీకు ఎటువంటి ఏ ఇబ్బందులు కూడా ఉండయని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి, వివిధ రాష్ట్రాలలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా, ఇట్లా అస్సాం, ఇట్లాంటి పంజాబ్ 5 రాష్ట్రాలలో వీళ్ళందరికీ పే స్కేల్ అమలు చేసిండ్రు అని మేము అంటున్నాం. మీరేమంటున్నారు? అన్ని పరిశీలించినా అంటున్నారు. మీరు దయచేసి రెగ్యులరైజేషన్ అయిందని మాకున్న సంవత్సరం, మీరు దయచేసి ఇట్లాంటివన్నీ మీరు కన్సర్న్ చేసి మా సమస్యలు పరిష్కరించి మాకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు 19,325 మందిని ముక్త కంఠంతో కోరుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. మా కుటుంబాలను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కుటుంబాలు వీధిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రెగ్యులరైజ్ చేస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని సీఎం గారు స్పందించాలి, సీఎం గారు